సబ్బుతో మనం ఫేస్ వాష్ చేసుకుంటాం గదా! అలాగా సబ్బుతో. అలాంటి ఆటిల్లో నార్మల్ ఫేస్ వాష్ జర్నీలో అట్లా ఉపయోగపడతది. ప్లస్ ఏంటంటే యాక్ని అని చెప్పాను కదా! పింపుల్ గాని, యాక్ని గాని స్కిన్ ఉంటే వాళ్ళకి మనం ఈ ఫేస్ వాష్ ఇవ్వచ్చు. ఇదొచ్చి నీమ్ అండ్ గొట్టుకుల. నీమ్ అంటే వేపాకు, గొట్టుకుల అంటే గూడా ఒక ఆకు లాంటిదే. ఒక ఏంటంటే పాదు అంటారు కదా! పాదు లాంటిదనమాట. గొట్టుకుల. ఈ రెండిటితో తయారు చేసింది. ఇదేంటంటే ఆహ్, రెజువినేట్ అంటే మొఖంలో ఏంటంటే షైనింగ్‌నెస్‌ని ప్లస్ ఏజ్‌ని మంచిగా అంటే ఆహ్, తక్కువ వయసులాగా కనపడేటట్టు చేస్తది. డైలీ ఏంటంటే క్లెన్జింగ్ చేస్తది. ఆహ్, డ్రై ఆహ్, డ్రై చేస్తది స్కిన్‌ని. ఎప్పుడు ఏంటంటే ఇప్పుడు పింపుల్స్ వచ్చినోళ్ళకి ఆయిల్స్ ఎక్కువుంటాయి కాబట్టి పింపుల్స్ ఎక్కు ఆహ్, పిం ఆయిలీ స్కిన్నోళ్ళకి పింపుల్స్ ఎక్కువొచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది. కనుక ఆ ఆయిల్స్‌ని ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వకోకుండా ఈ గొట్కుల నీమ్ నీమ్ అండ్ గొట్కుల ఫేస్ వాష్ కంట్రోల్ చేస్తదనమాట. దీంట్లో చూసారా వేపాకు కిన్ ఈ వేపాకు తర్వాత ఒక దీన్ని గొట్కుల అంటారు. రెండిటితో తయారు చేసింది. దీంట్లోని విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. యాంటీ బ్యాక్టీరియల్, పింపుల్స్‌ని క్లీన్ చేస్తది. మనకేంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి అంటే కొంతమందికి దురదల్లా వస్తాయి. పింపుల్స్ ఎక్కువైపోతా ఉంటాయి. ఇలాంటన్నిటిలో నుంచి కాపాడతది. ఎలాగ యూజ్ చేయాలి అనంటే, మనమేంటంటే కొద్దిగా క్రీమ్ తీసుకొని డాట్‌లా పెట్టుకొని నీళ్ళలో చేతులు ఇలా ముంచి, నీళ్ళు కొద్దిగా ముంచి మొత్తం మొహం అంతా ఇలాగా మనం సోప్‌లాగా మనం మసాజ్ చేసుకోవాలి. ఏ ఏదైనా సరే ఫేస్ వాష్ 1 మినిట్ ఖచ్చితంగా మసాజ్ చేసుకో హడబడి అంటే హడావిడిగా మనం ఏంటంటే ఒక 2 సెకండ్‌లో మొహం కడుక్కోవటం అలాంటియి ఎప్పుడు చేయకండి. ఒక్క నిమిషం అన్నా పూర్తిగా మొత్తం అంతా మనం మొఖం గాని, కళ్ళు గాని, ముక్కు గాని అన్నీ మొత్తం క్లీన్ చేసుకొని అప్పుడు నీళ్ళతోటి ఫేసు అదే క్లీన్ చేసేసుకోండి. చెప్పాను గదా! ఇది. నంబర్ 2 ఆ మగవాళ్ళు అంటే